నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే గాయత్రి గారు. నమస్తే. ఎలా ఉన్నారు గురువు గారు? సూపర్. చెప్పాను అడగొద్దు ఎలా చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎంత బాగున్నారు అని అడగాలి. చాలా రోజుల తర్వాత వచ్చారు మా కిరణ్ టీవీకి. ఎక్సలెన్స్. ఎస్. ఏంది ఈ రోజు ఏం మోసుకొచ్చారు? అన్ని మీరు ప్రేక్షకుల కోసమే తీసుకొస్తా ఉంటారు. డబ్బులు, ఇల్లు, వాకిలి. అంతే కదా గురువు గారు. వాళ్ళు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా. గురుగారు 1/10/1928 ఈ తేదీలో పుట్టిన వారు అసలు ఏ తేదీ వారిని పెళ్లి చేసుకుంటే అదృష్టం ధనం కలిసి వస్తుంది? మళ్ళీ వీళ్ళకి అసలు ఫోన్ నంబర్ ఎలా ఉండాలి గురుగారు సక్సెస్ అవ్వాలి అంటే? నెంబర్ 1 వాళ్ళని పట్టుకున్నావు. రైట్. నిజంగా కూడా వీళ్ళు నెంబర్ 1 అనొచ్చు. ఎందుకంటే 1/10/1928 ఈ డేట్లు సూపర్ డేట్స్ అనమాట. అంటే నెంబర్ 1 సూర్యుడికి సంబంధించిన డేట్స్, ది కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్. ఏదైతే అన్ని ప్లానెట్స్కి అధిపతి ఉన్నాడో సూర్యుడు సూపర్. సో దీంట్లో ఎవరైతే ఈ డేట్లలో జన్మిస్తారో, కొంచెం 28 వాళ్ళ గురించి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ పక్కన 8 ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ 1/10/19 అయితే ది టాప్ పర్సన్స్ అనమాట. ఈ ప్రపంచంలో టాప్లో ఉన్నారంటే వీళ్ళే. రైట్. సో సూర్యుడు ఎలా వెలుగునిస్తూ ఉంటారో వీళ్ళు కూడా సొసైటీకి అలా వెలుగునిచ్చే శక్తి గల పర్సన్స్ అనొచ్చు. ఇందిరాగాంధీ గారు కానివ్వండి, చాలామంది మనకి సీనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ఇప్పుడు బాలకృష్ణ గారు కానివ్వండి. సో ఆయన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టినంతమందికి సేవ చేస్తూ ఉంటాడు. సో సేవా దృక్పథం బాగుంటుంది వీళ్ళకి. ఎవడు సాయం అడుగుతాడా, ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూసే నెంబర్లు 1/10/1928. సేవా దృక్పథం బాగా ఉండేవాళ్ళు. రతన్ టాటా గారు ఎలా అప్పుడు కరోనా వచ్చినప్పుడు 1500 కోట్లు ఇలా ఇచ్చేసాడు. ఎవరైనా ఇస్తారా అన్ని కోట్ల రూపాయలు? అంటే ఏదన్నా ఎదుటివాడు ఇబ్బంది పడుతున్నాడు, వానికి సాయం ఎలా చేయాలి, నన్ను అడిగితే బాగు అనే ఫీలింగ్తో ఎదురు చూసేవాళ్ళు 1/10/1928 వాళ్ళు సూపర్గా ఉంటారు. నెంబర్ 1 క్యాండిడేట్స్. సో వీళ్ళు ఎప్పుడైతే మనం లక్కీ కేటగిరీ గురించి డిస్కస్ చేస్తానికి వెళ్ళామనుకోండి, వీళ్ళకి 3, 4, 5 ఈ 3 వీళ్ళకి లక్కీ నెంబర్. కానీ మనం 3ని కూడా హోల్డ్ చేస్తాం. ఎందుకంటే ఇది గురు నెంబర్, దూసుకుపోయే నెంబర్, టక్కన ఎదురు దెబ్బలు తగిలే నెంబర్ కాబట్టి దాన్ని హోల్డ్ చేస్తాం. తర్వాత 4వ నెంబర్ కూడా ఇది రాహు నెంబర్. ఇతనికి లక్కీ నెంబర్ అయినప్పటికీ కొంచెం అగ్రెసివ్గా ఉండే నెంబర్, దీన్ని రెబల్ నెంబర్ అని అంటాం. అందుకని దాన్ని కూడా కొంచెం మనం హోల్డ్ చేస్తాం. ఇక ఈయనకి ఏకైక లక్కీ నెంబర్ వచ్చేసి 5. ఈయన 5వ నెంబర్ 5/14-23 అనే సిరీస్ ఈయనకు బాగా లక్కీగా ఉండే నెంబర్. ఈ సిరీస్ని ఇతను చాలా కన్వర్టెడ్గా లక్కీగా వాడుకోవచ్చు. ఏది చేయాలన్నా ఈ డేట్లో చేసేసి ఈ తేదీలో పుట్టిన వారు ఈ తేదీలో పెళ్లి చేసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళకి ఫోన్ నంబర్ ఎలా ఉండాలి గురువు గారు? ఫోన్ నెంబర్ మాత్రం మేడం వీళ్ళు ఉన్నది నంబర్ 1 లో, మళ్ళీ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి? సూపర్. వీళ్ళ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా టోటల్ చేస్తే మనకి 5 వచ్చేటట్టుగా ఉండాలి. టోటల్ చేస్తే 5 రావాలి. ఎస్. 5 ఎలా వస్తుంది? 55 వస్తుంది, 41 5 వస్తుంది. రైట్. 23 5 వస్తుంది. ఓకే. 32 5. నాకు అర్థం కాలేదు గురువు గారు. ఇప్పుడు రైట్ 50 అంటే 5 + 0 = 50. ఓకే. తర్వాత 5 + 9 = 14. 14 అంటే సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే 1 + 4 = 5. 3 + 2 = 5. 2 + 3 = 5. అంటే టోటల్ చేస్తే 5 రావాలి. 5 రావాలి. 5 వీళ్ళకి లక్కీ నెంబర్. 2 డిజిట్స్ వచ్చినా కూడా దాన్ని 1 ప్లస్ చేసి 1 డిజిట్ గా చేంజ్ చేసుకోవాలి మనం. ఎస్. సో ఈ నెంబర్ కనుక మీరు మెయింటైన్ చేస్తే 1/10/1928 వాళ్ళు చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఈ నెంబర్ ఉండకూడదు. ఏ నెంబర్ ఉండకూడదు? వీళ్ళకి 8 టోటల్ వచ్చే నెంబర్ ఉండకూడదు. అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళకి డెడ్ అగైనెస్ట్ శత్రు నెంబర్ అనమాట. మన శనీశ్వర్ నెంబర్. ఓకే. టోటల్ వేస్తే 8 రావద్దు. టోటల్ అయితే 53 ఉండొద్దు. రైట్. 48 ఉండొద్దు. ఇది సూసైడ్ నెంబర్, వాళ్ళకి రాంగ్ నెంబర్. రైట్. సో ఇలా మీకు ఏదైతే ఆపోజిట్ నెంబర్లు ఉన్నాయో ఆ 1 6 8 వీళ్ళకి ఆపోజిట్ నెంబర్స్, ఈ ఆపోజిట్ టోటల్ రాకూడదు వీళ్ళకి. ఓకేనా. 63 ఉండకూడదు, 36 ఉండకూడదు. వీళ్ళకి అంటే ఎగెనిస్ట్ నెంబర్లు ఇవి కూడా వీళ్ళు మెయింటైన్ చేయకూడదు. చేస్తే వీళ్ళకి ఇబ్బంది జరుగుద్ది. టోటల్ 8 వచ్చేటట్టుగా పెట్టుకుంటే వీళ్ళు అన్ని సపోజ్ మొబైల్ నెంబర్ టోటల్ 8 వచ్చింది, వీళ్ళు ఎప్పుడు స్టక్ అయ్యే ఉంటారు నాకు తెలిసి. ఏది చేద్దామన్నా కష్టమైద్ది. ఎందుకంటే శత్రు నెంబర్ కదా, ఆపేస్తుంది వీళ్ళని. తర్వాత వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనుక 8 వచ్చింది, ఆ అకౌంట్ ఇన్యాక్టివేట్ అయి ఉంటుంది. అలా డబ్బులు వేయరు వీళ్ళు, తీయరు. అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది, అలా పక్కన పడేసి ఉంటుంది. వీళ్ళు దాన్ని రన్నే చేయలేరు. ఓకేనా. వెహికల్ నెంబర్ ఉంటే ఇంకా చాలా ప్రమాదం, కంపల్సరీ ప్రమాదాలు జరుగుతాయి వీళ్ళకి టోటల్ 8 వచ్చేటట్టుగా ఉంటాయి. అందుకనే కేరింగ్ ఉండాలి ఖచ్చితంగా. వీళ్ళు
5వ నెంబర్కి బాగా ప్రియారిటీ ఇవ్వాలి. 5వ నెంబర్కి బాగా ప్రియారిటీ ఇవ్వాలి. ఫోన్ నంబర్లో 5 నంబర్ లేదు గురుగారు, లేదా టోటల్ చేస్తే 5 వచ్చేటట్టుగా చెప్తున్నాను మనం. ఇంకా మొబైల్ నెంబర్కి తీసుకుంటే చాలా ప్రామాణికాలు ఉన్నాయి మేడం. అవన్నీ పాటించాలంటే మెయిన్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అలా ఇప్పుడు 5-6 మనం చాలామంది మిత్రులు మన వీడియోలు చూసి నెంబర్ తీసుకోవడానికి పోతారు. పోయి నెంబర్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనకు ఫోన్ చేస్తారు, గురుగారు మీ వీడియో చూసి నేను నెంబర్ తీసుకున్నాను, ఇది ఎలా ఉంది కొంచెం చూడండి అంటారు. తప్పు ఉంటుంది అది. తప్పు ఉంటుంది. తప్పు కాదు, మనకు అక్కడ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో కొట్టేస్తే బ్యాడ్ నెంబర్ చూపిస్తుంది. అయ్యో, ఒకటి ఏదో ఒక ప్రామాణికం కాదు, చాలా ప్రామాణికాలు ఉంటాయి. 4, 5, 6 స్థానాల్లో 0 ఉండదు. మీరు ఏది తీసుకోవాలో తెలియజేస్తాం క్లియర్గా. అప్పుడు మన జన్మకుండల రిపోర్ట్ తీసుకుంటే దాంట్లో అన్ని క్లియర్గా ఇస్తాం. ఏ నెంబర్ ఎలా తీసుకోవాలి, ఏ స్థానంలో ఏది ఉండాలి, టోటల్ చేస్తే ఎంత రావాలి, ఎంత రాకూడదు, ఏది ఎక్కడెక్కడ ఉండాలి, లాస్ట్లో 4, 5, 6 ఉందా లేదా, అవైలబిలిటీ ఉందా లేదా, లేకపోతే 5, 6 పెట్టుకోవాలా, 4, 6 పెట్టుకోవాలా, ఎలా ఇవన్నీ కూడా చెప్తాం. కొంతమంది 46 మంచిది కాదంటారు, కొంతమంది 46 లాస్ట్లో ఉండొద్దు అంటారు. సో అన్ని వాళ్ళ విజ్ఞతకి సంబంధించింది, అది మనకు సంబంధించింది కాదు. సో మనం మనకి ఏదైతే క్యూరో న్యూమరాలజీ మనం పాటిస్తామో, క్యూరో గారు చెప్పిన పద్ధతి ప్రకారం మనకి ఏ నెంబర్ మనకు అనుకూలం, ఏ నెంబర్ మనకి శత్రు, ఏ నెంబర్ మనకి మిత్రుడు అనే నెంబర్లతోనే మనం కొనసాగిస్తా ఉన్నాం మన జీవనాన్ని. సో అయ్యే నెంబర్లు మనం సూచిస్తాం. దానికి అనుకూలంగానే మొబైల్ నెంబర్ కూడా పెట్టుకోవాలి. మొబైల్ నెంబర్ వెరీ 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 వైబ్రేటెడ్ ఇన్ వన్ బీయింగ్స్ లైఫ్. ఎందుకంటే అది లేకపోతే ఇప్పుడు జరిగేదే లేదు. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఆర్టీఎం, అన్నిటికీ ఫోనే. ఫోన్ మాట్లాడాలన్నా ఫోనే, తర్వాత డబ్బులు కావాలన్నా ఫోనే, డబ్బులు ఇవ్వాలన్నా ఫోనే, అన్నిటికీ ఫోన్తోనే కనెక్టివిటీ ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ నెంబర్ని వైబ్రేషన్లో పెట్టుకోవాలి. మంచి వైబ్రేటెడ్ నెంబర్ పెట్టాలి, పెడితేనే మీకు సూపర్గా ఉంటుంది. తప్పకుండా గురువుగారు. ఎస్, ఏమైనా డౌట్ ఉంటే మీరు కింద కాల్ బ్యాక్ చేయొచ్చు. సో మీకు ఇంకేమన్నా లక్కీ మొబైల్కి సంబంధించింది మాత్రం చాలా క్లారిటీ డెసిషన్ తీసుకోండి. మిమ్మల్ని అద్భుతమైన స్థితిలో నిలబెట్టాలంటే అది మీకు మంచి ఆధారం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గాయత్రి, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.